Audio Jungle. Audio Jungle. మంచి పోయిరా అట్లా పడేకు పోయి చాలు నిషిత్ పోయి తాతకు ఫుల్ పోయి ఏదో కలర్ తెచ్చిండు వాళ్ళ డాడీ. అమ్మో మంచి ఏ అందరు రండి పూపించుకోండి. డార్క్ కలర్స్ ఉండాలి. తాత చేసా మొత్తం ఇక్కడ వేపిస్తావారా? వేసిండు. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఒక ఫోటో దిగి మమత రాలే. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ లావణ్య. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందు చూసారు కదా, మేమైతే హోలీ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము. అనుకోకుండా పోయిన ఫ్రైడే అయింది కదా హోలీ. తర్వాత వచ్చేసి నేను మార్నింగే ఎప్పటిలాగా అయితే పూజ అన్నీ అయితే చేసేసుకున్నాను. ఆ రోజు ఫ్రైడే కదా. తర్వాత వచ్చేసి పూజ అన్నీ టిఫిన్ అయిపోయిన తర్వాత హారిక, నిషితు, లక్కీ, పండు, చెర్రీ, విరాట్ వాళ్ళందరూ పిల్లలు ఉన్నారు కదా. నాకైతే పిల్లలు కూడా ఫ్రెండ్సే. నా దగ్గరకు అయితే కంపల్సరీ వస్తారు పిల్లలందరూ కలర్స్ తీసుకొని వచ్చి పూస్తా ఉంటారు పిల్లలు. తర్వాత వచ్చేసి మా వారిని అయితే భాస్కరు, చారి అన్నయ్య, బాలరాజు వచ్చి మా వారిని తీసుకొని వెళ్ళారు. తర్వాత వచ్చేసి సురేఖ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారంట. అక్కడైతే వాళ్ళు సెలబ్రేషన్ పెట్టారు, అక్కడ సాంగ్స్ అన్నీ పెట్టారు. మళ్ళీ కాల్ చేశారు మా వారు, ఇక్కడికి సురేఖ వాళ్ళ ఇంటికి రా అని. నా కలర్ అంతా చూసుకును అంటుంది పింకు. ఇక్కడ ఆంటీ అయితే వచ్చింది. తర్వాత వచ్చేసి నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పటికి 11 అయింది. 11కి అయితే వెళ్ళాను. నేను వంట చేశాను, కర్రీస్ అయితే చేశాను. రైస్ తర్వాత పెట్టుకుందాం అనేసి తొందరగా వెళ్ళిపోయాను. అక్కడ సురేఖ ఆంటీ కోడలు, సురేఖ పెద్ద కోడలు, ఆంటీకి 3 కొడుకులు అయితే సురేఖ పెద్ద కోడలు, మంజు ఫ్రెండ్ అయితే నాకు కూడా ఫ్రెండే. ఇక్కడ అయితే వాళ్ళకి తెలిసిన అబ్బాయిలంట. అన్నయ్య అయితే అబ్బాయిలతో చిన్నగా డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ బాగా చేశారు, సాంగ్స్ పెట్టడం కానీ, స్నాక్స్, కూల్ డ్రింక్స్ అప్పటికే అన్నీ తెప్పించి పెట్టారు. తర్వాత అయితే నన్ను వెతుక్కుంటూ కీర్తన, హారిక, మా పాప అందరు వచ్చారంట ఇంటికి. నేనేమో ఇంట్లో లాక్ చేసి వచ్చాను. లాక్ చేసి ఇంట్లో ఉందేమో మమ్మీ డాడీ అని అనుకున్నారంట. కీర్తన, హారిక అందరూ ఆంటీ ఇంట్లో ఉందేమోలే
కలర్స్ ఏస్తారని భయపడి ఇంట్లో ఉందేమో లాకేసుకొని అనుకున్నారంట ఫస్టు. అయితే మా పాప దగ్గర ఒక కీస్ ఉంటుంది మా ఇంటిది. లాక్ తీసి చూసారంట. అయ్యో! మేము లేము అనేసి ఎక్కడికెళ్లారనేసి కాల్ చేస్తే మేమిక్కడున్నామని చెప్పాము. అక్కడికైతే పిల్లలొచ్చారు. పిల్లలొచ్చి అక్కడ కలర్ పూసారు. కీర్తన, హారిక, పింకీ అందరొచ్చారు అక్కడికి. తర్వాత మేమక్కడికెళ్ళి చాలా టైమయింది నేను. తర్వాతొచ్చారు వాళ్ళు. వచ్చి వాళ్ళు కూడా కలర్స్ ఏసుకొని తర్వాత డాన్స్ ఒక పాటకైతే డాన్స్ అయితే ఏశారు. కీర్తన, హారిక, పింకీ అందరూ మా పాప. తర్వాతొచ్చేసి అక్కడ డాన్స్ ఏసి మళ్ళీ ఎళ్లారు వాళ్ళు ఇంకెక్కడికో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకనేసి. ఇక్కడ చూడండి సురేఖ, మా పాప, కీర్తన, హారిక నలుగురైతే డాన్స్ ఏసి మళ్ళీ ఎళ్ళిపోయారు. మళ్ళీ తర్వాతొస్తామని చెప్పారు. ఇక్కడ చాలా బాగా సెలబ్రేషను. ఇక్కడ చూడండి హారిక మా వారినైతే ఎలా పట్టుకొస్తుందో, అంకుల్ డాన్స్ చేయండి అనేసి. పిల్లలందరూ బాగుంటారు మా దగ్గరొచ్చేసి. కీర్తన, హారిక, పింకీ అందరూ మా వారితో, నాతో చాలా బాగుంటారు. చాలా సరదాగుంటారు. ఇక్కడ గూడా వీళ్ళు మళ్ళీ డాన్స్ ఏస్తా ఉన్నారు. ఒక 2 సాంగ్స్‌కేమో డాన్స్ ఏసి ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోయి మళ్ళీ తర్వాతొచ్చారు. తర్వాతొచ్చేసి వాటర్‌లో ఆడారు మళ్ళీ. ఎగ్గులైతే కొట్టుకున్నారు వాళ్ళు. అప్పటికే ఎగ్గులైతే పలగొట్టుకున్నారు. బాగా స్మెల్లొస్తా ఉంది వాళ్ళు. ఎందుకంటే ఎగ్గులు పలగొట్టుకున్నారు గదా! ఇక్కడ చూసేయండి. ఇక్కడ అన్నయ్య వాళ్ళు అందరైతే కలర్స్ అయితే తర్వాతొచ్చిన వాళ్ళకు కలర్స్ అయితే ఏస్తా ఉన్నారు. తర్వాతొచ్చేసి ఇంత బాగా సెలబ్రేషన్ చేసుకుంటాం అనుకోలేదు ఆ రోజొచ్చేసి. సరేలే ఎప్పటిలాగా పిల్లలైతే ఇక్కడైతే చిన్న వీడియో అయితే తీసుకున్నారు వాళ్ళు. ఆంటీ మమ్మల్ని ఫోటో తీయండి, వీడియో తీయండి అనేసి నేనే తీశాను వీడియో వాళ్ళని చిన్న వీడియో. ఫోటోస్ అయితే తీశాను. ఇక్కడ లక్కీ, పండు, హారిక, కీర్తన, మా పాప. ఇక్కడ అందరూ జెంట్స్ అందరు నేను వీడియో తీస్తా ఉంటే ఇంగ సరే అనేసి నవ్వుతా ఉన్నారు. వదినమ్మ అని కొందరు, అమ్మ అని కొందరు, మా వారు, అన్నయ్య వాళ్ళు అందరైతే ఫస్ట్ డాన్సులైతే ఏస్తా ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తే అన్నీ మర్చిపోయి చాలా బావుంటుంది ప్రశాంతంగా. ఎందుకంటే ఎప్పుడూ మనకు అన్నీ ఉంటాయి గదా! అన్ని బాధలు ఉంటాయి, కష్టాలుంటాయి, సుఖాలుంటాయి. అందుకే అన్నీ మర్చిపోయి అప్పుడప్పుడు పండుగలప్పుడు చిన్న పిల్లల్లాగా ఇలా చిన్న పిల్లలతో పాటు సెలబ్రేషన్ చేసుకుంటే చాలా బావుంటది. మా కాలనీలో మాత్రము చాలా వరకైతే అందరం కలిసే ఉంటాము. వినాయక చవితి, మళ్ళీ తర్వాతొచ్చేసి శ్రీరామనవమి. ఇక్కడ చూడండి సురేఖ వాళ్ళ అబ్బాయితో డాన్స్ జేస్తుంది. మళ్ళీ తర్వాత అన్నయ్య గూడా వచ్చి వాళ్ళు ముగ్గురు చేశారు కాసేపు. తర్వాతొచ్చేసి సురేఖకు ఒకటే అబ్బాయి ఇంజినీరింగ్ అయిపోయింది. తర్వాతొచ్చేసి డాన్స్ బాగా ఎయట్లేదని జోక్ చేసుకుంటా కొడతా ఉంది సురేఖ. తర్వాతొచ్చేసి ఇక్కడైతే చాలా చేసిండ్రు ఇద్దరు తల్లి, కొడుకు. తర్వాతొచ్చేసి అన్నీ మర్చిపోయి ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకోవాలని జెప్పాను గదా! అన్నీ మర్చిపోతామండి ఆ కాసేపు. ఏవి ఇంట్లోవి ఎప్పుడు ఉండేటివే గదా మనకు. తర్వాతొచ్చేసి మేమప్పటికే ఆడాము. వాటర్‌లో ఆడాము. ఇక్కడ సరిత, నేను, చంద్రకళక్క, ఆంటీ అయితే ఇక్కడ సురేఖ అయితే మిక్చర్ అయితే తెచ్చి పెడతా ఉంది. తర్వాత మిక్చరు, చెకోడీలు అవన్నీ తెచ్చి పెడతా ఉంది. నేనైతే చెకోడీలు తీసుకున్నాను. తర్వాతొచ్చేసి కూల్ డ్రింక్స్, థమ్స్ అప్, స్ప్రైట్లు తర్వాతొచ్చేసి సురేఖ వాళ్ళైతే ఫ్రెండ్స్‌తో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడేనే కాదు ఎప్పుడూ అక్కడ వాళ్ళు అన్నయ్య అయితే ఎయిర్‌పోర్ట్‌లో అక్కడ చేసేవాడు. ఆ ఫ్రెండ్స్‌తో ఇక్కడ కాలనీ ఫ్రెండ్స్‌తో ఇంకా చిన్నప్పటి ఫ్రెండ్స్ అలా ఉంటారు గదా! వాళ్ళు చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు సురేఖ వాళ్ళు. అన్ని పండగలు తర్వాతొచ్చేసి ఫ్రెండ్స్ వస్తే వాళ్ళ మ్యారేజ్ డేలని, బర్త్‌డేలని మ్యారేజ్ డే మ్యాంటో పారలో చేసింది గదా! ఆ వీడియో గూడా పెట్టాను వాళ్ళది. ఇక్కడైతే మేము కలర్స్ చూడండి అప్పటికే కలర్స్ పూసుకున్నాము. తర్వాత వాటర్‌లో తడిచాము. మొత్తము ఎలా అయిపోయామో మొత్తం పింక్ కలరు, గ్రీన్ కలరు, యెల్లో కలరు అన్ని కలర్స్ కలిపి తడుస్తే ఈ విధంగా అయిపోయింది. పైపు అక్కడైతే బాగా సురేఖ వాళ్ళది ఇల్లు కాకుండా ప్లాట్ తీసుకొని ప్లాట్ ఉంది పక్కకు. ఆ ప్లాట్‌నైతే కాంపౌండ్ వాల్ కట్టించి, ఆ గేటు పెట్టించి ఇక్కడ స్టేజి లాగా కట్టించారు. ఏమన్నా ఇట్లే బర్త్‌డే ఫంక్షన్స్ అలా చేయడానికి. తర్వాత ఇక్కడ చూడండి మా పిల్లలు మళ్ళీ ఎళ్ళి మేము అప్పటికి తడిచిపోయాము, ఆరిపోయాము. మళ్ళీ పిల్లలొచ్చారు. పిల్లలొచ్చిన తర్వాత మళ్ళీ పింకీ, హారిక రండి
రండి ఆంటీ, రండి ఆంటీ మళ్ళీ డాన్స్ ఏద్దామనేసి అక్కడ బురదలాగా అయిపోయింది. నిషిత్ చూడండి, ఆ బురదలో అయితే ఇట్లా ఎగురుకుంటా, ఎగురుకుంటా ఆడుతున్నారు. నిషితే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఆడారు ఆ బురదలో. ఇలా ఎగురుకుంటా, ఎగురుకుంటా అన్నీ చిట్లించుకుంటా ఆడారు. ఇక్కడ హారిక నాకైతే చూయిస్తా ఉంది, ఈ విధంగా చెయ్యి ఆంటీ డాన్సు అనేసి. సరేలేమ్మా అనేసి, ఏముంది పిల్లలు కదా సరదా, వాళ్ళు చెప్పినట్టు కూడా నేను ఆడతా. ఎందుకంటే ఫ్రెండ్లీగానే ఉంటాను నేను. చిన్న పిల్లలతో ఉంటాను, పెద్దవాళ్ళతో ఉంటాను, మిడిల్ ఏజ్ వాళ్ళతో ఉంటాను. నేను అందరితో ఉంటాను. ఎందుకంటే చంద్రకళ అక్కలతోనే ఉంటాను. చంద్రకళ, హారిక అత్త వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాను. తర్వాతొచ్చి హారిక వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాను. పండు, చెర్రీ, విరాటు, లక్కీ వాళ్ళందరూ చిన్న పిల్లలున్నారు గదా! వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాను. నేనందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. అందరు పిల్లలు ఆంటీ, ఆంటీ అని వస్తా ఉంటారు. వినాయక చవితి అప్పుడైనా, శ్రీరామనవమి అప్పుడైనా, తర్వాత మా కాలనీలో ఏమైనా అకేషన్స్ అయితా ఉంటాయి గదా! ఆ విధంగా అయితే ఆంటీ, ఆంటీ అని వస్తా ఉంటారు. ఇక పిల్లల్ని సరదాగా వీడియో తీసుకుంటా ఉంటాను. నేనైతే ఇక్కడ చూడండి, పైపు పెట్టి వాటర్ అయితే అసలు లెక్కనే లేదు. ఆ రోజు నడుస్తూనే ఉంది బోరొచ్చేసి. ఇక్కడ భాస్కరు, బాలరాజు, తర్వాత అన్నయ్య, రాజు అన్నయ్య, ఇంకో రమేష్ అన్నయ్య, మా వారు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. కానీ అంతగా చేస్తామనుకోలేదు మేము. అస్సలు అనుకోకుండా ఆ రోజు ఆ విధంగా సెలబ్రేషన్ అయిపోయింది. చాలా బాగా సెలబ్రేషన్ అయిపోయిందండి ఆ రోజొచ్చేసి. చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటివి ఎప్పుడూ అలా రావు. కొన్ని కొన్ని సార్లు మాత్రమే ఆ విధంగా జరుగుతా ఉంది. మనం అనుకుంటే మాత్రము జరగవు. ఇవన్నీ ఇట్లాంటివన్నీ మెమరీస్, స్వీట్ మెమరీస్ ఇవి. తర్వాతొచ్చేసి ఇంక నేనైతే యూట్యూబ్‌లో పెడతా ఉంటాను. మా కాలనీలో అందరూ తీసి ఇక అడుగుతా ఉంటారు, "వదినమ్మా వీడియో తీస్తున్నావని." భాస్కరు, బాలరాజు వాళ్ళందరూ అడుగుతా ఉంటారు. ఇక్కడొచ్చేసి లంచ్ గూడా తెప్పిచ్చారు సురేఖ వాళ్ళు. అనుకోకుండా లంచ్ గూడా ఇంట్లో అయితే వైట్ రైసు, పప్పుచారు, చట్నీ, ఏదో కర్రీ ఉంది. ఆలు కర్రీ. ఇక్కడ చికెన్ బిర్యానీ అయితే తెప్పిచ్చారండి. వాళ్ళు అనుకోకుండా ఈ విధంగా సెలబ్రేషన్ చేశారు. థ్యాంక్ యూ సురేఖ.